ओम हरि ओम ओम गुरु ब्रह्म गुरुर्विष्णु गुरुदेवो महेश्वरा साक्षात् परब्रह्मं तस्मै श्री गुरुवे नमः। गुरुवे जगद्भोगकारं श्री दक्षिणामूर्ते श्री कोतूर वीरब्रह्मेंद्र स्वामी नमः। ओम विश्वकर्मा परब्रह्मणे नमोस्तुते। हरि ओम हरि ओम हरि ओम हरि ओम हरि ओम। शिव गोविंद गोविंद हरि गोविंद गोविंद। ఉత్పాతములు ఎన్నో ఉత్పత్తిల్లేను, తోక చుక్కలు ఎన్నో పుట్టుకొచ్చేను, అంతు పొంతు లేని ఆపదల దేశము అల్లకల్లోలమైపోయేను. శివ గోవింద గోవింద. మాది వచ్చే బీరింగి, ఆంధ్ర, బి కొత్తకోట, చిత్తూరు జిల్లా, బీరింగి గ్రామము. మేము వచ్చి చేపిల్ల అని తెలుసుకున్న తక్షణమే బ్రహ్మం గారి మఠంకి వచ్చి ఫోన్ చేసి తెలుసుకున్నాం విచారం అంతా. ఏం చేపిల్ల, ఎట్లా చేపిల్ల, ఎట్లా విగ్రహం చేపిల్ల అని. మళ్ళీ మాకు తెలిసిన వాళ్ళు ఉంటే అడిగి తెలుసుకుని ఈ ఊరికి వచ్చి చెప్పినారు. వీటికి వచ్చి వీళ్ళతో విచారించిన ఇంకా ఇట్లా చేయిస్తాము, ఇన్ని దినాలు మాకు టైం కావాలా, మీకు ఎట్లా కావాలంటే అట్లా చేయిస్తామని చెప్పినారు. మళ్ళీ మా వాళ్ళంతా వచ్చి ఆర్డర్ ఇచ్చి చేసినారు. మాకు ఎట్లా కావాల్సింటే బ్రహ్మం గారు ఎట్లుంటే డిటో అట్లే చేయించినారు. దీన్ని చూసానట్లే మనసు మాకు వచ్చి తృప్తి అయింది. ఓకే, నెక్స్ట్ కూడా మాకేమన్నా కావాలంటే మేము ఈతకే రావాలా అన్న థింకింగ్ వచ్చేసి మాకు వచ్చింది. మాకేం కావాల్సిన నెక్స్ట్ ఈతకే వస్తాము, పక్క మాకు తెలిసిన వాళ్ళు కూడా ఇంకా రెఫర్ చేస్తాము. ఇది వచ్చి మాకు బాగా ఇదైంది, నచ్చింది. ఎట్లా మాకు కావాల్సింటో అట్లే చేయించినారు. వినరా వినరా ఓ నరుడా, బ్రహ్మం మాట పొల్లు బోదురా, కాల ಜ್ಞಾನಂ ಕಲ್ಲಗಾದುರಾ. ವಿನರಾ ವಿನರಾ ಓ ನರುಡಾ. ನಮಗೆ ಎಲ್ಲಾ ವಿಗ್ರಹ ಮಾಡೋಕ್ಕಿಂತ ನಮ್ಮ ಬ್ರಹ್ಮಂ ಗಾರನ್ ಮಾಡುವಾಗ ನಮಗೆ ಆಸಕ್ತಿ ಜಾಸ್ತಿ ಇರುತ್ತೆ. ಇವ್ರನ್ನ ಮಾಡುವಾಗ ತುಂಬಾ ಆಸಕ್ತಿಯಿಂದ ತುಂಬಾ ಸಂತೋಷವಾಗಿ ಮಾಡಿದ್ದೀವಿ. ಅವ್ರು ಮಾಡುವಾಗ ನಮ್ಮ ಇದರಲ್ಲಿ ಅವ್ರು ಸೇರ್ಕೊಂಡ್ಬಿಟ್ಟಿರ್ತಾರೆ. ಅಷ್ಟೊಂದು ಚೆನ್ನಾಗಿ ಮಾಡಿದ್ದಾರೆ, ಅಷ್ಟೊಂದು ಚೆನ್ನಾಗಿ ಬಂತು. ಬ್ರಹ್ಮಂ ಗಾರು ತುಂಬಾ ಚೆನ್ನಾಗಿ ಬಂದಿದೆ. ఆ మహాతల్లి వీళ్ళందరికీ కడుపులో దూరి నానా విధాలుగా ఈ భక్తి భావం అనేది ఎట్లుంటుంది, ప్రజల్ని ఏ మాదిరిగా ఇది చేసుకోవాలా, వాళ్ళ కష్ట సుఖాలు తీర్చాలా అనేది ఆ వాయిన్లో కలిగినది. కాబట్టి మాతో పిలిచినారు, వీళ్ళందరికీ వచ్చినాము. మహానుభావుని చూసినాము, బాగా మాకు నచ్చినది. తర్వాత మాకు బాగున్నది. మా ఊరికి తీసుకుని ఆడ రేణుకా పరంజ్యోతిని అమ్మవారు. మా ఊరు పుట్టినప్పటి నుంచి అమ్మవారికే బాగా భక్తులంతా. ఈ మే నెల 23వ తారీఖు కూడా బాగా జాతర జరుగుతుంది, బాగా నీట్గా ఇది జరుగుతుంది. శంకరాపురం దగ్గర బీరంగి గ్రామం మాది. చాలా రోజులుగా మేము బీరంగిలో కాపురం చేసుకుంటూ అక్కడే ఉన్నాము. అయితే అక్కడ మా గ్రామదేవత అమ్మవారు ఉన్నారు. అమ్మవారి దయతో ఆ ఊరంతా అందరినీ కాపాడుకుంటూ ఆమె యొక్క అనుగ్రహంతోనే మేమంతా కూడా జీవనం చేస్తున్నాము. తర్వాత అదేవిధంగా రామస్వామి దేవస్థానం ఊర్లో ఉండింది. అది పాతగా ఉంటే తీసేసి కొత్తగా కడుతున్నారు. కాబట్టి ఆ రామస్వామి దేవస్థానం ఇప్పుడు కట్టడంలో జరుగుతూ ఉంది. ఇప్పుడు మధ్యలో ఏమంటే ఆ చుట్టుపక్కల కూడా కొన్ని దేవతలు చాలామంది, ఇట్లా మన వెంకటేశ్వర స్వామి అట్లా భక్తులు చాలామంది వెలిసి ఉన్నారు అక్కడ. వాళ్ళలో ప్రముఖంగా ఊర్లో వెంకటేశ్వర స్వామి తన గృహాన్నే నివాసంగా దేవాలయంగా మార్చుకుంటూ అక్కడే పూజలు చేసుకుంటూ తన ఇంటి వాళ్ళతో ఏదో తన నియమ నిష్టలతో అక్కడ రానికుండా ఆయన పద్ధతిలో ఆయన చేసుకుంటూ చాలా రోజులుగా ఆ నిష్టలతో పూజలు చేసుకుంటూ వచ్చిన వాళ్లకు ఏదో తనకు యోగ్యత ఏముందో, తనకి ఏం సంకల్పం జరిగిందో అది చాలామంది ఏదో రోగగ్రస్తులు వచ్చినప్పుడు కూడా వాళ్ళకి చాలామందికి నయం చేసుకుంటూ వాళ్ళకు ఏమి తోస్తే అది ఆ ఉండీలు ఏమంటాడో ఆ ఉండే డబ్బులతో ప్రతి సంవత్సరం 2 సార్లుగా బ్రహ్మం గారిని ఊరేగిస్తూ చాలా డెవలప్ చేసుకున్నారు. అదే విధంగా కూడా ఊర్లో గ్రామస్తులు, పిల్లలు, యువకులు అందరూ కలిసి కూడా అక్కడ అందరూ కలిసి ఏమి ఉత్సవం అనుకున్నా కూడా అందరూ బాగా కోఆపరేషన్ చేసి బాగా గ్రాండ్గా ఊరేగింపుగా మంచి భక్తితో ఆ ఊరు ఇలా నడుపుకుంటూ పోతున్నారు. సో విగ్రహం చాలా గంభీరంగా ఉంది. మూల విగ్రహాలు మా ఊళ్ళో చాలా ఉన్నాయి. దానికంటే చాలా బాగా కళగా ఉంది. ఆచార్యుల వారికి కూడా ధన్యవాదాలు. ಇವತ್ತು ಆಂಧ್ರ
ಆಂಧ್ರಕ್ಕೆ ಶ್ರೀ ವೀರಬ್ರಹ್ಮೇಂದ್ರ ಸ್ವಾಮಿ ದೇವರನ್ನ ಇಲ್ಲಿಂದ ಉತ್ಸವ ಮೂರ್ತಿಯನ್ನು ನಾವು ಕೊಡ್ತಾ ಇದ್ದೀವಿ. ಗ್ರಾಮಸ್ಥರೆಲ್ಲ ಸೇರಿಸಿ ಮಾಡಿಸಿದ್ದಾರೆ. ಉತ್ಸವ ಶ್ರೀ ಕೋತಲೂರು ವೀರಬ್ರಹ್ಮೇಂದ್ರ ಸ್ವಾಮಿ ಅಂತ. ಇವ್ರನ್ನ ಪಂಚಲೋಹದಲ್ಲಿ ಮಾಡಿದ್ದೀವಿ. ಪಂಚಲೋಹದಲ್ಲಿ ಮಾಡಿ ಅದಕ್ಕೊಂದು ಚಟ ಮಾಡಿ 17ನೇ ತಾರೀಕು ಬ್ರಹ್ಮಂಗಾರು ಆರಾಧನೆ ಅಂದರೆ ಅವ್ರ ಜೀವ ಸಮಾಧಿ ಆದ ದಿನ, ಆ ಶುಭ ಸಮಯಕ್ಕೆ ಆ ಊರಿನ ಗ್ರಾಮಸ್ಥರಾದ ಆ ಬೀರಂಗಿಗೆ ಬ್ರಹ್ಮಂಗಾರ ವಿಗ್ರಹನ ಮಾಡ್ಕೊಡ್ತಾ ಇದ್ದೀವಿ. ಅವರು ತುಂಬ ಇಷ್ಟಪೂರ್ವಕವಾಗಿ ತುಂಬ ಸಂತೋಷದಿಂದ ಅವ್ರ ಮೆಚ್ಚುಗೆ ನೋಡ್ಬಿಟ್ರೆ ನಮಗೆ ಒಂಥರ ಆಶ್ಚರ್ಯ ಆಗ್ಬಿಡ್ತು. ಅಷ್ಟೊಂದು ಮೆಚ್ಚುಗೆಯಿಂದ ಸ್ವಾಮಿಯವರನ್ನು ಮಾಡಿಸಿದ್ದಾರೆ. ನಾವು ಮಾಡಿಕೊಟ್ಟಿದ್ದೀವಿ. ಬ್ರಹ್ಮಂಗಾರ ಬಗ್ಗೆ ಹೇಳಬೇಕು ಅಂದರೆ ಇಡೀ ನಮ್ಮ ಕಾಲಜ್ಞಾನ ಅಂದರೆ ಕಾಲ ಹೆಂಗೆ ಏನಾಗುತ್ತೆ ಎಲ್ಲ ಪ್ರತಿಯೊಂದು ಬರೆದಿಟ್ಟಿದ್ದಾರೆ. ಅವರು ಬರೆದದ್ದು ಹೆಂಗಿದೆಯೋ ಹಂಗೆ ನಡೀತಾ ಇದೆ. ನಿಮ್ಗೆ ತಿಳಿದಂಗೆ ಎಲ್ಲ ಗೊತ್ತು ನಿಮ್ಗೂ. ಅವ್ರು ಏನೇನು ವಾಕ್ಯಗಳು ಹೇಳಿದ್ರೆ ಆ ವಾಕ್ಯಗಳೆಲ್ಲ ಕರೆಕ್ಟಾಗಿ ನಡೀತಾ ಇದೆ. ಇನ್ನು ಲಾಸ್ಟಲ್ಲಿ ಒಂದಿದೆ, ಇವರು ವೀರಭೋಗ ವಸಂತರಾಯಲಾಗಿ ಜನ್ಮಿಸ್ತಾರೆ. ಆಗ ಜನ್ಮಿಸಿದಾಗ ದುಷ್ಟರನ್ನೆಲ್ಲಾನು ಸಂಹಾರ ಮಾಡ್ತಾನೆ. ಆವಾಗ ವೀರಬ್ರಹ್ಮೇಂದ್ರ ಸ್ವಾಮಿ ಮತ್ತೆ ಜನಿಸ್ತಾನೆ ಅಂತ ಆ ಸ್ವಾಮಿಗಳೇ ಹೇಳಿ ಜೀವ ಸಮಾಧಿ ಆಗಿದ್ದಾರೆ. ಆ ವೀರಬ್ರಹ್ಮೇಂದ್ರ ಸ್ವಾಮಿ ಇವರು ಯಾವುದೇ ಒಂದು ಸ್ವಾರ್ಥಕದಿಂದ ಯಾವುದೇ ಒಂದು ಇದರಿಂದ ಅವರು ಬದುಕಲಿಲ್ಲ. ಇವ್ರು ಬದುಕಿದ್ದೇ ನಮ್ಮ ಒಂದು ಕಾಲಜ್ಞಾನ ಬರೆದು ಜನಗಳು ಈ ಥರ ಇರಬೇಕು ಅಂತ ಎಲ್ಲ ವಿವರಿಸ್ಕೊಟ್ಟಿದವರು ಮಹಾನ್ ಭಾವರಾದ್ರ ವೀರಬ್ರಹ್ಮೇಂದ್ರ ಸ್ವಾಮಿ ಅವರು. ಇವರು ಸಾಕ್ಷಾತ್ ಭಗವಂತನ ಸ್ವರೂಪವಲ್ಲ, ಭಗವಂತರೇ. ಇವಾಗ ಸಮಾಧಿಯಲ್ಲಿ ಆತನ ಸಮಾಧಿಯಲ್ಲಿ ಈಗ 2 ಜ್ಯೋತಿ ಉರಿತಾನೆ ಇರುತ್ತೆ. ನಿತ್ಯ ಅಲಂಕಾರವಾಗಿರ್ತಾನೆ. ಇವರು ಜೀವ ಸಮಾಧಿ ಆಗಿದ್ದು ಜೀವ ಆಗ ಹೆಂಗ್ ಹೋಗಿ ಕುಂತಿದಾರೆ ಈ ಕಾಲದವರೆಗೂ ಅದೇ ಜಾಗದಲ್ಲಿ ತಪಸ್ಸು ಮಾಡ್ತಾ ಇದಾರೆ. ಅವ್ರು ಜಪ ಮಾಡ್ತಾ ಇದ್ದಾರೆ. ಈ ಲೋಕ ಕಲ್ಯಾಣಕ್ಕೋಸ್ಕರ ಈ ಲೋಕ ಚೆನ್ನಾಗಿರ್ಬೇಕು, ಈ ಜನಗಳೆಲ್ಲ ಚೆನ್ನಾಗಿರ್ಬೇಕು ಅಂತ ಸ್ವಾಮಿಯವರು ಈಗ್ಲೂ ಸಾಕ್ಷಾತ್ತಾಗಿ ಅವರು ಜಪ ಮಾಡ್ತಾರೆ. ಅದಕ್ಕೆ ನಮ್ಮೆಲ್ಲ ಸೂರ್ಯ ಚಂದ್ರ ಹುಟ್ಟೋದು ಕೂಡ ಅದೇ ಅನ್ನೋದು ನನ್ನ ಭರವಸೆ ಇದೆ. ఒరుల పచ్చనకు ఓర్వగలేరు, ఒళ్ళు వంచి పని చెయ్యగలేరు. తేరగ వస్తే తిందామంటూ తిన్నింటి వాసాలే లెక్క పెడతారు. వినరా ఓ నరుడా, ప్రభుత్వములే మారేను, ప్రజారాజ్యమే వచ్చేను, చట్టాలెన్నో తెచ్చేను, జనులను తికమక పెట్టేను. వినరా ఓ నరుడా, బ్రహ్మం మాట పొల్లుబోదురా, కాల జ్ఞానం కల్లగాదురా. వినరా ఓ నరుడా. సంపాదిస్తే సంపద పన్ను, ఖర్చులు చేస్తే వేడుక పన్ను.